హాయ్ నమస్తే అందరికీ. కూలర్ ఫిట్టింగ్ ఇంట్లో చేసుకునే విధంగా మీకు చూపించడానికి చిన్న వీడియో చేస్తున్నా. వీడియో అయిపోయేదాకా చూడండి అందరూ. ఇప్పుడు మనం దీనికి ఫ్యాన్ లో, మీడియం, హై స్పీడ్ దానికి ఫస్ట్ కలెక్షన్ ఇస్తాము. ఇలా చూపట్టు. ఇది మోటార్ వైర్, ఇంకో హోల్ ఉంటుంది, ఇక్కడ తీసుకోవాలి. దీనికి మోటార్కి 3 స్పీడ్లు ఉంటాయి కదా, 3 స్పీడ్లకి కలర్ వైజ్గా ఉంటుంది. ఇందులో రెడ్ కలర్, ఇది 1వ నెంబర్ ఉంటుంది, 2వ నెంబర్ ఉంటుంది, 3వ నెంబర్ ఉంటుంది. కనబడుతుందో కనబడతలేదో తెలియదు కానీ చూడాలి. ఈ 1వ నెంబర్కి రెడ్ ఇస్తున్నా. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు మీ ఇంట్లోనే కూలర్ రిపేర్, ఎలాంటి రిపేర్ అయినా చేసుకోవచ్చు. రెడ్ అయిపోయింది, వైట్ దాన్ని 2వ నెంబర్కి ఇస్తున్నా. 2వ నెంబర్ అంటే మీడియం స్పీడ్ అన్నట్టు, వైట్ అంటే. మళ్ళీ 3వ నెంబర్కి వచ్చేసి బ్లాక్, హై స్పీడ్ అన్నట్టు. మూడిటికి 3 కలర్లు ఇచ్చేసాము. ఈ బ్లూ కలర్ అనేది కరెంట్ అన్నట్టు. మొత్తం చూడండి, అర్థమైంది దేనికి ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇది స్వింగ్ కలెక్షన్ ఇద్దాం ఇప్పుడు. ఇవి 2 స్వింగ్ వైర్లు. ఏ వైర్ అయినా ఇవ్వచ్చు. ఈ వైర్ ఎందుకంటే స్వింగ్ ఎట్ సైడ్ తిప్పినా కూడా ఆన్ చేసి 2 దిక్కులా ఆన్ అయ్యేటట్టు చేయడానికి వైర్ కలెక్షన్ ఇస్తున్నా. స్విచ్లో 3వ నెంబర్ కానీ 1వ నెంబర్ కానీ ఫస్ట్ ఇవ్వచ్చు. కొంచెం వైర్లు అటు ఇటు కదలకుండా టైట్ ఇచ్చుకుంటే, ఇలాంటి టేప్ వేయకుండా ఏం చేయకుండా అవసరం లేదు. నీట్గా ఇచ్చుకుంటే ఊగకుండా, కొద్దిగా ఊగినట్టు అయితే టేప్ వేసుకుంటే అది ఊసిపోదు. దీన్ని ఆపోజిట్ దానికి ఇచ్చుకోవాలి. మనం దేనికైతే ఫిట్ చేసినామో దానికి ఆపోజిట్ దానికి. నెక్స్ట్ పంపుది అయిపోయింది. నెక్స్ట్ కూల్ అంటే వాటర్ మోటర్. ఇది కూడా సేమ్ 2 సైడ్ ఆన్ ఆఫ్ ఉంటుంది కాబట్టి 2 దిక్కులు ఆన్ కావడానికి ఈ వైర్. మూడో నెంబర్ కానీ 1వ నెంబర్ కానీ ఇచ్చుకోవాలి సేమ్.
మనం కూల్ వాటర్ పంపు కూడా కలెక్షన్ ఇచ్చేసాం. తర్వాత మనం చేయాల్సింది, ఇది మెయిన్ ప్లగ్లో పెట్టే వైర్ అన్నట్టు, కరెంటు వైర్. ఇది ఈ రెడ్ అనేది కరెంటు. దీన్ని ఈ 3 స్విచ్లకు కరెంటు పోయేలాగా ఎల్ అనే అక్షరం ఉంటుంది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ, తర్వాత ఇక్కడ ఉంటుంది. ఈ 3 కరెంటు పోయే విధంగా మనం కలెక్షన్ ఇచ్చుకోవాలి. మెయిన్ ప్లగ్లో నుంచి వచ్చే రెడ్ కలెక్షన్కి ఇస్తున్నా, రెడ్ వైర్కి. దీన్ని ఫస్ట్ ఎల్ నెంబర్కి ఇస్తున్నాం. మీకు నీట్గా అర్థం కావడానికి ఫుల్ వీడియో మొత్తం చేసి చూపెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్విచ్ కూడా సేమ్ అలాగే ఎల్ దానికి ఇచ్చినాము. మళ్ళీ థర్డ్ స్విచ్ కూడా సేమ్ ఎల్. నెక్స్ట్ కరెంట్ అయిపోయిందండి. మళ్ళీ న్యూట్రల్ది. ఇది ఫ్యాన్ మోటార్ వైరు. ఇది మెయిన్ వైర్లకి, మెయిన్ ప్లగ్లకి వచ్చే వైర్ ఒకటి, మళ్ళీ ఒకటి సింగ్ మోటార్ ఒకటి, పంపు మోటార్ ఒకటి. సింపుల్గా ఈ 4 వైర్లు కలెక్షన్ ఇచ్చుకోవాలి. కలెక్షన్ అయిపోయింది అంతే. కాకపోతే వీటికి ఇక్కడ 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 దీనికి అన్ని టేప్ వేసుకోవాలి. కాకపోతే మీకు టేప్ వేయక ముందుకు మీకు ఒకసారి టేప్ ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇంక వైర్లకి టేప్ వేస్తా, ఒక్క నిమిషం. వాటికి మళ్ళీ వేసుకుంటా. ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే రిక్కలు దానికి తాకుతాయి అని చెప్పి టేప్ ఎత్తున్నా.
కూలర్స్ ఏంటంటే ప్రతి ఇయర్ ఏదో ఒక రిపేర్ అవుతూనే ఉంటుంది. టెక్నీషియన్స్ ఎప్పటికీ అందుబాటులో ఉండరని మీ ఇంట్లో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చూపెడుతున్నా. నెక్స్ట్ కలెక్షన్ ఇద్దాం. ప్లగ్కి కలెక్షన్ ఇచ్చేసాను. చూద్దాం తిరుగుతుందో ఏమైద్దో. ఫస్ట్ స్వింగ్ మోటార్ ఆన్ చేస్తున్నా. కాకపోతే నాది ప్లగ్ ప్రాబ్లం ఉన్నది. తిరుగుతలేదు, టెన్షన్ అయ్యా. ఇగో తిరుగుతుంది లోపల. నా ఎక్స్టెన్షన్ బాక్స్ ప్రాబ్లం ఉంది. ఇట్లా పట్టుకో. చూసారు కదా, స్వింగ్ మోటార్ లోపల తిరుగుతుంది. నెక్స్ట్ ఇది ఆఫ్ చేస్తాను. ఇది ఫ్యాన్ స్విచ్. ఇది మీడియం, ఇది హై. అన్ని కూలర్లు మా కాడ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇది కూలింగ్ అంటే వాటర్ మోటార్ స్విచ్. సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఫిట్టింగ్ క్లారిటీగా చూడండి, చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. శ్రీ హనుమ ఎంటర్ప్రైజెస్, ముల్కనూర్.